ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. సరే, ఈ హత్య కేసు వీటికి మీకు డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి ఆ గొడవలోకి వదిలేసి మళ్ళీ దీనికి వెళదాం. హైడ్రా మీద నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కానీ, ఐఏఎస్లపై రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ, వాటి మీద బండి సంజయ్ గారు మీరు కూడా అక్కడే ఉన్నట్టున్నారు ఆ సమావేశంలో, మీరంతా సమాధానం ఇచ్చిన తీరు కానీ ఏమిటి మీకేమర్థం అవుతుంది? నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటారా? ఎట్లా లేదు? ఐఏఎస్లో కొంత కాస్ట్ పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. లేదు, వాళ్ళలో కూడా వాళ్ళల్లో అందరూ అట్లా ఉంటారని కాదు, బట్ కానీ దీన్ని మీరు వ్యతిరేకించిన తీరు, సో మీకేమనిపిస్తుంది? నిన్న హైడ్రా, ఇవాళ నిన్న అంతకుముందు రేవంత్ చేసిన వ్యాఖ్యలు, అదే టైంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలుస్తానంటున్నారు. సో వీటి మీద మీ కామెంట్ చెప్పండి. ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ సెంటిమెంట్ తీసుకొస్తున్నారు అన్న దాని మీద మళ్ళీ వెళదాం. ప్రకాష్ సార్, ముందు నమస్తే అండి, మిత్రులకి మీకు నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, మొదటి రాజలింగమూర్తి గారి గురించి స్పందిస్తాం సార్. ఎందుకంటే బండి సంజయ్ గారు స్పందించారు ఆ విషయం కూడా చాలా స్పష్టం. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షం ఉన్నట్టుగానే ఫీల్ అవుతుందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే నిన్న హత్య జరిగింది, ఎవరి హత్య జరిగినా హత్య కారణం ఏదైనప్పుడు కూడా దాన్ని విచారణ చేయాల్సింది అధికార పార్టీలో కూడా మంత్రివర్గం. ప్రభుత్వం అంటే మంత్రివర్గం, ప్రభుత్వం అంటే మంత్రులు ముఖ్యమంత్రులను చర్చ కాదు, ప్రభుత్వం అంటే మంత్రివర్గం. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అంటే మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి ఒక మంత్రి, దాని విచారణ జరగాలని ఎవరిని డిమాండ్ చేస్తున్నాడు సార్? అది కూడా మీడియా ముందుకు వచ్చి ఎవరిని డిమాండ్ చేస్తున్నాడు సార్? మీరే కదా చేయాల్సింది. దాని వెనకాల ఎవరుంటే వాళ్ళని పట్టుకోవాలి, ఎవరుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎవరుంటే వాళ్ళని జైల్లో పెట్టాలి. అది ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రజల యొక్క ప్రాణాన్ని, మానాన్ని, ధనాన్ని రక్షించడమే రాజధర్మం అంటారు కదా సార్. ఆ రాజధర్మాన్ని పాటించిన ప్రభుత్వం నేను అరెస్ట్ చేయాలని ఎవరికి చెప్తుంటే, ఎవరికి అప్పీల్ చేస్తుంటే నాకు అర్థం కాలేదు సార్. ఇంకా 10 ఏళ్ల కింద, 4 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద ఇంకా ప్రతిపక్షంలో ఉన్న సైకాలజీ, ఆ మానసిక స్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని మర్చిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది సార్. అందుకోసం దట్ ఇస్ మై కామెంట్. సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యతను తప్పించుకుని ప్రెస్ ముందు మాట్లాడడం అంటే ఏదో ప్రెస్ లో మాట్లాడితే పని అయిపోద్ది అనుకోవడమా, లేదా రాజకీయం చేసే ఉద్దేశమా అనేటువంటి నాకు బయట కనపడుతుంది సార్. అటువంటి పనులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క పరువే పోతుంది సార్. మాది కాదు పోయేది, ఇంకో పార్టీది కాదు సార్. దిస్ ఇస్ ఫస్ట్ కామెంట్ సార్. రెండోది ఏంటంటే సార్, నిన్న 3 రోజుల కింద ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీటింగ్ లో చెప్పాడు, మీరు అవినీతి పరుల లేకపోతే ఇంకోటి వాళ్ళు కూడా స్పందించారు. అవినీతి వాళ్ళ ఐఏఎస్ అసోసియేషన్ వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు కొంతమంది స్పందించినారు. ప్రజలు కూడా చర్చ జరుగుతుంది సార్. నేనేమంటున్నా అంటే రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, కొన్ని సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఏది ఉంటే అది చేయాలి, అది కరెక్ట్ అయితే కరెక్ట్ చేయాలి, తప్పు అయితే తప్పు చేయాలి. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాన్ని ఉడిగేయడం అని అనుకుంటే దానివల్ల నష్టపోతారు సార్. దానివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది సార్. వ్యక్తిగతంగా థర్డ్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో కేసులు ఫైల్ చేస్తున్నారు. నేను రాజకీయం ఎత్తుగడలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఆఫీసర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద గత ప్రభుత్వం మీద కేసు బుక్ చేసి ఉండొచ్చు. కానీ అది అటువంటి కేసులు బుక్ చేయడం వల్ల నీ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా నువ్వు చెప్పినట్టు విన్నాడు సార్. అది కనీసమైన కామన్ సెన్స్. అది రేవంత్ రెడ్డి గారికి ఇంకా మీరేమనుకోకపోతే ఏపీలో మీరు కూడా భాగస్వామ్యం ఉన్న కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ అనే పేరుతోటి గందరగోళం చేస్తూ ఉంది, అరాచకాలు చేస్తూ ఉంది, చివరికి పెట్టుబడి కూడా రాకుండా పోతున్నాయని డైరెక్ట్గా చాలామంది చెబుతూ ఉన్నారు. మొన్న ఆయన సిబిఐ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన ఆయన కూడా చెప్తా ఉన్నారు. సో ఓ పక్కేమో మీరు ఇట్లా చేస్తున్నారు, ఇంకో పక్కేమో ఇక్కడికి వచ్చేమో కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. నేనేమంటున్నా సార్, అక్కడ వాళ్ళు చేశారా, ఇక్కడ వీళ్ళు చేశారా, నేను జనరలైజ్ చేసి చెప్పినా సార్. ఐఏఎస్ ఆఫీసర్ల విషయంలో ఈ ఐఏఎస్ ఆఫీసర్ తప్పేసాం, రెడ్ బుక్ పెట్టారు. మా సంజయ్ జోక్ అన్నాడు, మేము కాషాయం బుక్ కూడా పెడతాం, పెద్ద పడేది ఏం లేదని. నష్టమా లాభమా కాదు, లాభమా నష్టమా సార్? కాషాయ బుక్ పెడతారా అంట నవ్వుకుంటూ అన్నాడు సార్. అంటే ఆఫ్ కెమెరా చెప్తున్నాను మీకు జోక్ గా. అది దాని వల్ల ఉపయోగం ఉండదు సార్ ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్ లో. ఇంకోటి ఏంటంటే దురదృష్టం అయితే రేవంత్ రెడ్డి గారు ఇన్సైడ్ మీటింగ్ లో మాట్లాడడం, ఐఏఎస్ ఆఫీసర్లను మోటివేట్ చేయడం, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లను ప్రోత్సహించడం, లేకపోతే ఇంకా అటువంటి పనులు పక్కన పెడితే అఫీషియల్ గా మాట్లాడి అఫీషియల్ గా దాన్ని మీడియాకు లీక్ చేయడం అనేటువంటిది, మీడియాలో రావడం అనేటువంటిది పరిపాలనా వ్యవస్థలో ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆలోచించుకోవాలి. వ్యవస్థ మీద ఆయనకున్న అసంతృప్తిని, అయ్యా మీరు బాగా సలహాలు ఇవ్వండి అన్నాడు, తప్పేముంది దాంట్లో? నేనేమంటే ఐఏఎస్ ఆఫీసర్ సలహా ఇవ్వడం కాదు సార్. ఐఏఎస్ల పని రాజ్యాంగ ప్రకారం కార్యనిర్వాహక వ్యవస్థ, నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం అయితే ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి పనిని అమలు చేసినటువంటి బాధ్యత ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క వ్యవస్థ ఇస్తారు. సలహాలు చెప్పే వ్యవస్థ ఐఏఎస్ అది కాదు సార్. మీకు సలహా మండలి పెట్టుకోవచ్చు, ప్రభుత్వం మంత్రివర్గమే సలహాలు తీసుకోవాలి సార్. మంత్రివర్గం అన్ని వర్గాల ప్రజలతో చర్చించుకొని
నిర్ణయాలు తీసుకోవచ్చు సార్. ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అది సార్. అది కాకుండా ఐఏఎస్లు మాత్రమే సలహాలు ఇవ్వాలంటే ఏం సలహాలు ఇవ్వాలి? ఏడ భూమి ఉంది, ఆ భూమిని ఎట్లా కబ్జా పెట్టొచ్చు సలహా ఇవ్వాలా సార్? అయితే ఆ భూమిని ఎట్లా అమ్మొచ్చు, దాంట్లో ఎంత కమిషన్ తీసుకోవచ్చు సలహా ఇవ్వాలా సార్? మీరు కూడా కేటీఆర్ గారు కాదు, మీరు కూడా కేటీఆర్ గారు లాగా ఆరోపిస్తున్నారు. ఆయన ఏకంగా ఫ్యూచర్ సిటీ అని 1000 ఎకరాలు నొక్కేశారని ఏదో చాలా ఆరోపణ చేశారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారో నాకు గుర్తులేదు కానీ, బట్ మీరు కూడా నేను అందుకోసం చెప్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు అనేది ప్రభుత్వము మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ఆఫీసర్లది. ఐఏఎస్ కాదు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయినా, ఈవెన్ కార్యనిర్వాహక వ్యవస్థ అయినా. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, సెక్రటేరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ముందు నోట్ రాస్తేనే అది చీఫ్ సెక్రటరీ దాకా పోయే ఫైల్ సార్. ప్రతి ఒక్కరు నోట్ రాయాల్సిందే. అందుకోసం కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఒక నాన్ గెజిటెడ్ క్లరికల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పాత్ర ప్రభుత్వ నిర్వహణలో చాలా కీలకమైనది సార్. కాబట్టి క్లర్క్ తక్కువ చేసేయడము, ఐఏఎస్ ఆఫీసర్ ఇంకో రకం అనడము, మంత్రివర్గం ఇంకో రకం మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. అందరూ ఈ వ్యవస్థలో భాగస్వాములు అయినప్పుడు ఒక ఎమ్మెల్యే ఎట్లా భాగస్వామ్యం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా భాగస్వామ్యం అవుతాడో అట్లాగే ఒక క్లర్క్ కూడా భాగస్వామ్యం అవుతాడు సార్. ఆ వ్యవస్థను అవమానం చేసినట్టుగా మాట్లాడి దాన్ని మీడియా ద్వారా ప్రజలకు చెప్పి ఆ మీడియా అటువంటి కించపరిచే మాటల వల్ల ప్రభుత్వ వ్యవస్థలు కుప్పగూలిపోతాయి సార్. ప్రభుత్వ వ్యవస్థలు నష్టం జరుగుతాయి సార్. అది ముఖ్యమంత్రి గారు మన బాధ్యతను ఎందుకు అట్లా బయట పెట్టాడో నాకు అర్థం కాలేదు, కానీ అది కరెక్ట్ కాదనేటువంటి నా అభిప్రాయం సార్. ఏదైనా ఉంటే అంతర్గతంగా ఇంటర్నల్ గా హైడ్రా వల్ల కాంగ్రెస్ కి ఉపయోగమా కాదా, ఆ పాయింట్ మీద కూడా చెప్పండి సార్. హైడ్రా అనే ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ తొందరపాటు నిర్ణయాలు అవి. హైడ్రా లేక కాదు, హైడ్రా ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉంది. హైడ్రా పేరు మీద డ్రామా చేస్తున్నారు తప్పిస్తే రోజు ఒక ఇక్కడ అక్కడ చాలా చెరువులు మూసుకపోయినాయి. ముందు మీరు చూసింటారు హైడ్రా ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం జరిగిందండి. ఇది ఎవరెవరిని కాపాడుతున్నారో కూడా చూసినారు. కాబట్టి హైడ్రా పేరు మీద డ్రామాలు చేయకుండా నిజాయితీగా నిజంగా చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి. దానికి సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కలిపి కూర్చొని చర్చిస్తేనే హైడ్రా సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసలు హైదరాబాద్ నగరం విస్తరించకంటే ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల యొక్క ఆయకట్టు, చెరువుల కింద ఆయకట్టు లేదు సార్. చెరువులకు వచ్చేటువంటి కెనాల్ లేదు, చెరువుల కింద ఆయకట్టు లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హైకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? హైడ్రా వల్ల కాంగ్రెస్ ఉపయోగమా నష్టమా అనేది నా ప్రశ్న సార్. నేను ఏమంటానంటే సార్, హైడ్రాతో పేరు మీద పేదోళ్ళు ఇల్లు కూల్చడం కానీ చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని మేము చట్టానికి అతీతమైన హైడ్రా ప్రవర్తించడం విషయంలోనే హైకోర్టు స్పందించింది. రూల్స్ ప్రకారం మీరు ఎట్లా నోటీసులు ఇవ్వాలి, దాన్ని కూలగొట్టే పద్ధతి ఉంది, దానికి సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ను ఫాలో కావాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దానివల్ల ప్రజలు నష్టపోతారు, ప్రభుత్వం కూడా బదనాం అవుతుంది సార్. అందుకోసం చట్టం కూడా తన పని తాను చేసుకుంటుంది. హైడ్రా ఎవరున్నా, ఆఫీసులు ఎవరున్నా చట్టం పని తన చేసుకుంటుంది. హైకోర్టు యొక్క సారాంశం అది సార్. ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ కు వ్యతిరేకంగా పోయి ఇల్లు కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రైట్.